సార్ ఒక్కసారి రండి సార్, తొందరగా రండి సార్, తొందరగా. చూడండి సార్, ఈ మెసేజ్ చూస్తున్నారా? వావ్, కోటీశ్వరుడైన కోటేశ్వరరావు లాటరీలో ఆంధ్రుని వరించిన 50 కోట్లు. 50 కోట్ల? నేనైతే అంత డబ్బు ఎలా లెక్కటాలా అన్న బెంగతో సగం అయిపోయేవాడిని. వీళ్ళమ్మకి ఐక్యూ ఎక్కువ అనుకుంటాను. ముందు చూపుతో చిన్నప్పుడే ఊహించి వీడికి కోటేశ్వరరావు అని పేరు పెట్టింది. ఆ హ్యాండ్సమ్ ఎవరో ఒక్కసారి చూడాలండి. ఇదిగో జయమాలిని, నేను పక్కన ఉండగాను మరో మగాడి గురించి మాట్లాడటం ఏం బాలేదు. ఏ రోడ్డు మీద వెళ్లే ప్రతి అమ్మాయిని మీరు చూడాలి? మేం మగాళ్ళం. వాడు మగాడేలే. మగాడా? మామూలు మగాడు కాదు, కోట్లకు పడగలెత్తిన మొనగాడు. నిన్నటి వరకు వాడు ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఇవాళ నుంచి సుఖాలే సుఖాలు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, వాడి చుట్టూ ఎంతమంది అప్సరసులు పరుగులు తీస్తున్నారో. అవసరమా? ఇప్పుడు నీకు చేజ్ అవసరమా? అంటే ఏంటి? పాము పుచ్చలాగా నువ్వేమన్నా పున్నమి నాకువా? కాటేస్తావా? అలా కొంచెం దొరికిపోవా, కోఆపరేట్ చేయి. రేడు ఎక్కడున్నారా? రండి, వచ్చి పట్టుకోండి. మార్నింగ్ మార్నింగ్. ఆయన ఎవరో తెలుసా? నమస్కారం అండి, నా పేరు తాత్విక్ కోటేశ్వరరావు అండి. మా ఊరు బీహార్ అండి. మొన్న 50 కోట్లు లాటరీ తగ్గింది కదండి, అది నాకేనండి. ఉదయం పేపర్ చదవగానే టికెట్ కోసం మా ఇంటి ఓనరు తలిపేసి మరీ కాలేసి పీక మీద తొక్కేశాడండి. మా సందు చోరు చాకలోడు ఆ కిల్లి కొట్టోడు ఇద్దరు కలిసి కోళ్ళ పొడిసేశారండి. ఎవరు పడితే వాళ్ళు శుభ్రంగా చిత కొట్టేస్తున్నారండి. బంపర్ లాటరీ తగిలి రంపపోత అనుభవిస్తున్నారన్నమాట. ఈదులోకి వస్తే ఏకంగా సంపేద్దామని చూస్తున్నారండి. మీరే వరి అవ్వకండి మిస్టర్ బాచి. నువ్వు నీ టీమ్ తో కలిసి ఈ రోజు నుంచి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వు. ఎస్ సార్. ఏమండి చెప్పండి. కుర్రోడు మంచోళ్ళే కదండి. అయ్యో బంగారం. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కావాలండి. నిన్నటి నుంచి ఎవరిని చూసినా అనుమానించి అలవాటు అయిపోయిందండి. 50 కోట్లండి, తినాలి కదండి మరి. యువమానే జమ్యం ప్రయాణి సదస్సు శ్రీ బిళతాంబోదని పప్పల పర్య ఈస్ట్ కోస్ట్ లాస్ట్ లాస్ట్ ఆర్కు ఎవరండి మీరు? మిమ్మల్ని ఏంటని? ఒక్క సింగల్ అండి. సింగిల్ ఏంటి? ఒక సింగల్ కిస్ అండి. కిస్సా? పిచ్చా మీకు? మంచివాడండి, ఒక్క సింగల్ ఇవ్వండి. మీకేమన్నా మెంట్లా? నాన్సెన్స్ క్రియేట్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇదేం బాలేదండి. అసలేంటి మీరు? వద్దండి, నా మాట్లాడండి. అసలు మీకు కామన్ సెన్స్ ఉందా? అసలు కామన్ సెన్స్ ఉందా? అసలే మనుకుంటారండి. చాలా తప్ప. మరి పక్కన చిలుకూరు పెట్టండి, మా ఇద్దరు ఒకటే జిల్లా అండి. రండి. ఏంటి ఎక్స్టీరియర్ బ్యూటీ అండి? ఇది హాల్ అండి, ఇది డైనింగ్ హాల్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. చాలా బాగుందండి. ఇంతకి తమ్మరు ఎవరండి? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సత్యంబాబు అండి. హాయ్. నేను ఇంటి ఓనర్ అండి. హాయ్. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారండి? ఇంతకి తమరెవరండి? అసలు తమరు ఎవరండి? తాత నేను కోటేశ్వరరావునండి. నేను కోటేశ్వరరావుకి సత్యంబాబు హెల్పింగ్ చేస్తున్నానండి. నాకు ఇంత పెద్దలు కావాలంటారండి. తమరు ఎవరండి? తాత నేను కోటేశ్వరరావునండి. కాదండి, మా గాసం వేసుకున్నటువంటి మహాలక్ష్మీదేవి గారండి. ఇప్పుడు మీరేంటి మారిందండి, మీరు ఇంట్లోనే ఉండాలండి. యారా మీరు కాదన్నారనుకోండి, నా మీద ఒట్టేనండి. మాట ఇవ్వండి. ఇవ్వండి. మాట ఇమ్మన్నారు, టికెట్ ఇమ్మన్నారండి. అయ్యి బాబు బాబు కాని పెట్టే హెడ్ అండి. సత్యంబాబు గారు,
ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆయనకి మీరు ఇల్లు ఎందుకు ఇస్తున్నారండి? అవి అండి ఆయ్ మరి కొంతమందికి ఏమో బాంబులు దాచుకోవడం పెంచండి, మరి నాకండి స్టేటస్ పెంచండి. ఈయన ఎవర్రా? బాగా వేసుకున్న మా లక్ష్మీదేవి అండి. చెప్పు తెగుద్ది ఎదవా, బాటా జోడేసుకున్న టాటా. తమరు పెచ్చలేంటండి? నాకు పొద్దుటే ఆయకుడం తినేపించండి. అది పెచ్చ కాదండి, అలవాటండి. అరేంజ్ చేసేద్దాం. ఇంకా ఇంకా ఈ సూటు బూటు కళ్ళోడు వేసుకోవాలనిపించండి. అరేంజ్ చేసేద్దాం. ఇంకా అంటే నాకు బాగా బలిసిన నెమలి మాంసం తినాలనిపించండి. అరేంజ్ చేసేద్దాం. ఆయ్ ఏంటి అరేంజ్ చేసేది? జాతీయ పక్షిని తింటే జైల్లో దోసి కుమ్ముతాం. వద్దండి. ఆయన ఎవరండి? బాటా జోడేసుకున్న టాటా. కాదండి, తాతేను కోటేశ్వరరావు. ఆయన ఏమిడిగా ఇచ్చేస్తాను. కోటేశ్వరరావు గారు, మీకు లాటరీలో 50 కోట్ల రూపాయలు వచ్చిన సందర్భంగా మీకు మా విషయం తెలియజేస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చామండి. నమస్కారం అండి. అంటే ఇంత స్పీడ్ పనికి రాదండి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? ప్రెస్. వాళ్ళతో ఆచి తూచి మాట్లాడాలి. హాయ్ కొంపలు అనుకుంటాయండి. మరి అంటుకోండి. మరి మీకు కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నారనుకోండి, ఉగ్రవాదులకి మీకు లింక్ ఉందని రాశారు. అయ్యో రామచంద్ర, ఆ మాట అంటే పార్టీ అని రాసేస్తారు. ఇది సేఫ్ అండి. ఏమండి తాతయ్య కోటేశ్వరరావు గారు, మీరు ఆ టికెట్ ఎక్కడ కొన్నారు? మాట్లాడొచ్చండి. దీనికి పర్లేదండి, ఓపెన్ అవ్వండి, రాసుకోండి. చాలా పెద్ద కదండి. హాయ్ కాశీ వెళ్తే కట్టాలు పోతాయని మా పంతులు గారు చెప్పారండి. హాయ్. సరే కాశీ వెళ్లే ప్రయత్నంలో ఢిల్లీలో దిగామండి. అక్కడ ఒక నలుగురు వచ్చి లాటరీ టికెట్ కొనమన్నారండి. 5దో 10దో ఉంటుందని రాసేయమన్నానండి. కానీ వాళ్ళు టికెట్ రాసి 5,000 అన్నారండి. నా దగ్గర ఏమో 6,000 ఉందండి. ఏమండి 5,000 ఇచ్చి ఇవ్వడానికి టికెట్ కొంటారండి? అవే కొనండి. అంతే కదండి. ఆ. నేను వద్దన్నానండి. ఆ. కానీ వదలలేదండి, పెద్ద గొడవ చేశారండి. నన్ను బాగా కొట్టి లాక్కున్నారండి 5,000. ఇంకా కాశీ ఎక్కడ వెళ్దామండి? వెళ్ళారండి. తిరిగి వచ్చేసానండి. మంచి పని చేశారు. కానీ ఒకటండి, హాయ్ నేను ఎవరికో అన్యాయం చేయలేదు కదండి. అందుకే ఆ దేవుడు నాకు మేలు చేశానండి. కోటేశ్వరరావు గారు, మరి 50 కోట్ల తగిన లాటరీ టికెట్ కదా, ఒక్కసారి ఆ టికెట్ మా ప్రెస్ వాళ్ళకి చూపిస్తారా? మరి చూపిస్తానండి, కానీ ఎవరు లాక్కకూడదండి. ఏమండి జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వర్రీ. మీరు అట్టేళ్ళండి. తల్లి నువ్వు అట్టు తిరగావా? ఇదండి టికెట్. అమ్మయ్యా. చేతులు ఉతికిపోయాయి. వెట్ పెయింటా? ఒక్క సింగల్ అండి. సింగిల్ తర్వాత అండి, ముందు నేను ఇక్కడ అత్తకపోయాను, కొంచెం హెల్ప్ చేస్తారా? ఇస్తారా? చూద్దాం. కొంచెం దూరంగా ఉండబడి లాగచ్చు కదండి. దూరంగానే ఉన్నానండి. రెడీ అండి? ఏంటి నేను ఎత్తుకుపోయానండి. అత్తకపోయావా? నీకు కావాల్సిందే. మరి నా సింగల్ మోహన్ మూతి మీద గుద్దుతా. సింగిల్ సింగిల్ ఏంటి మీది గుంటూరు జిల్లా, మరి సింగులు పెట్టండి. ఏ పిల్ల ఓటే జిల్లా నా ముద్దు, ఏ పప్పల పరి. హాయ్, హాయ్. ఇది నీళ్ళ? అబ్బే పక్కింటాడు ఇల్లు. ఓ సారీ 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 సారీ. ఏంటి సరిగ్గా నుంచో రా రా. కమింగ్ టు మై కొంప. హౌ ఇస్ ఇట్? వావ్, ఇల్లు చాలా బాగుందండి. ఫెంటాస్టిక్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నొక్కింది చాలు, వదలండి వదలండి. ఏం నొక్కేది? అతుకుపోయింది అరే. దారిలో బెడ్ పైట్ మీద చేయేశాను, చేతికి అంటుకుంది. ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టవేనా? ఇప్పుడు ఎలాగండి? రావట్లేదు. రా వాష్ బేసిన్ దగ్గరికి. బేసిక్ గా నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదండి. నీకన్నా మెంటలా? సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడతాను. అంటే మీరు నన్ను లవ్ చేయట్లేదా? లేదు. నువ్వు
లేదు నిజంగా నిజంగా